హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ ట్రక్ వాల్గోస్. మన వీడియోలు కొత్తగా చూసే వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం కలకత్తా దగ్గర బనగం బార్డర్కి వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా కర్ణాటకలోకి తౌడు లోడ్ తీసుకొని చిందనూరు దగ్గరికి అయితే మనం లోడ్ తీసుకొని రావడం అయితే జరిగింది. నేను మొన్న జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరేటప్పుడు క్లీనర్ ఎవరైతే దొరకలేదనమాట. నేను ఒక్కడనే జర్నీ స్టార్ట్ చేసుకుని అక్కడ అంతా రౌండ్ అయితే కొట్టొచ్చేసాను. ఎందుకంటే ఇంకా పండుగ ఈద్ ముబారక్ రంజాన్ పండుగ అయితే ఉంది కదా, ఆ పండుగకి క్లీనర్లు ఎవరైతే రాలేదు. అందులో మన రాయపన్న మన బండికి పర్మనెంట్ చేసేవాడే, ఆయనకి కొద్దిగా పని ఉండే ఆయన వచ్చేసి ముంబైకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంకా బండి నిలబెట్టుకునే రాదని చెప్పేసి ఇంకా నేను వచ్చేసి ఒంటరిగా మనం కలకత్తా దాటి బనగంకి అన్లోడింగ్ చేసుకొని అక్కడి నుంచి రిటర్న్ రావడం కూడా జరిగింది. నిన్న ఆదానికి వచ్చిన తర్వాత అన్లోడింగ్ పాయింట్కి ఇంకా మన రాయపన్న డ్రైవర్ ఆయన వచ్చి రెడీగా అయితే ఉన్నాడు అనమాట. ఆయనకి వచ్చేసి అన్లోడింగ్ పాయింట్కి అయితే ఆయన పంపించి నిన్న ఖాళీ చేసుకొని మళ్ళీ ఆదానికి రావడం అయితే జరిగింది. ఆదానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే లోడ్లు కూడా వెతికాను. ఇంకా వెతికితే ఇంకా మిర్చి లోడ్లే చాలా వరకు లోడ్లు అయితే అవుతూ ఉన్నాయి. ఇంకా మిర్చి లోడ్లు వెళ్తే మళ్ళీ ఆల్టింగ్ అవుతుంది ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఆదోన్ నుండి మళ్ళీ కలకత్తా దాటిన తర్వాత బనగం బార్డర్కి కాటన్ బేల్ లోడ్ అయితే పెట్టేసుకున్నాను. బండి వచ్చేసి చూడొచ్చు లోడ్ అయ్యి రెడీగా ఒక స్వెటర్ కింద అయితే బండి అయితే పెట్టేసుకున్నాం. అలాగే మన చిన్న బండి ఏదైతే ఉందో అది కూడా నిన్ననే వచ్చిందనమాట. అది కూడా కృష్ణపట్నం నుండి బళ్ళారికి ఆయిల్ డబ్బాలు లోడ్ అయితే తీసుకుని వచ్చింది. అది అక్కడ నుండి ఎంటీ బండి అయితే ఆదానికి రావడం అయితే జరిగింది. దానికి కూడా మనం కలకత్తాకి కాటన్ బేల్ అయితే లోడ్ అయితే పెట్టేసుకున్నాం. ఆ బండి లోడ్ అయితే అవుతూ ఉంది. కాకపోతే చిన్న బండికి 150 బేలే, పెద్ద బండికి కూడా 150 బేలే. నేనేం చేశానంటే చిన్న బండికి 140 బేలు ఏంటన్నా, పెద్ద బండికి 160 బేలు అయితే వేసేసుకుంటాను. ఎందుకంటే హైట్ తక్కువ వస్తుందని చెప్పి అయితే అన్నాను అనమాట. ఇంకా సరే అని చెప్పేసి మన బండిలో 160 కాటన్ బేలు అయితే లోడ్ అయితే చేసుకున్నాం. ఇంకా చిన్న బండి అయితే లోడ్ అయితే అవుతూ ఉంది. చూద్దాం మళ్ళీ ఇవాళ లోడ్ అయినా కానీ నేను వచ్చేసి రేపు సాయంత్రానికి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకుని బయలుదేరదామని అయితే అనుకున్నాను. ఎందుకంటే మన చిన్న బండి డ్రైవరు ఇంకా నిన్ననే వచ్చాడు, ఆయన కూడా అలసిపోయాడు అనమాట. ఇంకా ఆయన అన్న నువ్వేం రావద్దు ఇవాళ, చిన్న బండికి ఏదైతే ఉందో లోడ్ అంతా నేను చేసుకొని నేను పెట్టేసుకుంటాను, నువ్వు రెస్ట్ తీసేసుకో అన్న అని అయితే చెప్పాను అనమాట. ఆయన వచ్చేసి ఇంకా ఊర్లోనే రెస్ట్ అయితే తీసేసుకుంటున్నాడు. ఇంకా మన చిన్న బండి వచ్చేసి మనం పెద్ద బండి ఎక్కడైతే లోడ్ అయిందో అక్కడైతే లోడ్ అయితే చేయలేదు. పక్కన ఈ ఫ్యాట్ వెనకాల ఇంకొక దగ్గర కాటన్ బేల్ అన్ని స్టాక్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మన బండి వచ్చేసి ఇటు సైడ్ తీసుకుని వచ్చేసి బండికి అయితే లోడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇదే మన చిన్న బండి అనమాట. ఇక్కడే లోకల్ అయితే తిప్పాను దీన్ని. ఇప్పుడు కలిసి ఫస్ట్ టైం మనము 2 బండ్లు జర్నీ చేయబోతున్నాం అనమాట రేపు. ఇంకా స్వెటర్ కింద అయితే అంత స్టాక్ అయితే పెట్టారన్నమాట కాటన్ బేల్. బాడీ లెవెల్ అయితే అయిపోయింది లోడు. చూడండి ఎలా ఎత్తున్నారు వీళ్ళు. మొత్తానికి చిన్న బండి వచ్చేసి లోడ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. 140 బేలు వచ్చేసి చూడండి ఎంత హైట్ వచ్చేసింది. మామూలుగా 150 బేలు ఎత్తినప్పుడు ఇదే హైటే ఉంది, 140 ఎత్తినా కూడా ఇదే హైట్ అయితే ఉందన్నమాట. మళ్ళీ ఎంటీ బండి మనం లోడ్కి వచ్చేటప్పుడు కాటా అయితే వేసుకొని ఇక్కడ కాటన్ మిల్లుకి అయితే రావడం అయితే జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి మనం కాటాకి అయితే వెళ్ళిపోదాం. మన చిన్న బండిలో కాటన్ బేళ్ళు వచ్చేసి 10 బేళ్ళు మన పెద్ద బండికి అయితే వేసేసుకున్నాం అనమాట. 160 బేళ్ళు అయితే మనం లోడ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. దీనికి వచ్చేసి సరిపోయింది, అయినా ఇంకా దీనికి తక్కువే. ఇంకా హైట్ వచ్చేసి మామూలుగానే ఉందన్నమాట. ఇంకా 2 బండ్లు కలిసి మనం కాటా ఎక్కడైతే వేసుకున్నామో అక్కడికైతే కాటా వేసుకునే దానికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. కాటా మరి ఎంత వస్తుంది ఏంటో ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. బండి కాటా వేయడం అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఒక చిన్న బండి వచ్చేసి ఇటు సైడ్ పెట్టేస్తా ఉన్నాం. ఇక ఈ బండి వచ్చేసి ఇంకా మన బండి 2 బండి పక్క పక్కన అయితే పెట్టేస్తాం. రేపు మన పెద్ద బండికి కొద్దిగా టైర్లు వచ్చేసి స్టెప్స్ అయితే కొడుతుంది అనమాట. కొద్దిగా టైర్లు అయితే తిప్పేసుకోవాలి. ఈరోజు రంజాన్ కాబట్టి ఈరోజు ఎవరైతే షాపులు అయితే అంతా మూసేశారనమాట, ఎవరో తెలియలేదు. ఇంకా అందుకే రేపు మధ్యాహ్నంకి వచ్చి టైర్లు అలాగే గ్రీసు గాలి చెక్కింగ్ 2 బండ్లకి చేంజ్ చేసుకొని పెద్ద బండికి టైర్లు అయితే తిప్పేసేసుకున్నాం. ఇక బండి వచ్చేసి ఇక్కడే ఇంకా పార్క్ చేసేసుకొని ఇంకా రేపు అయితే మళ్ళీ ఇంకా చూద్దాం అనమాట. అలాగే పక్కీరన్న వచ్చేసి ఇప్పుడే వచ్చాడు బండి దగ్గరికి. ఇంకా బండ్లు పెట్టేసుకొని ఇక రేపు కలుద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం బండి దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందనమాట. నిన్న బండి వచ్చేసి ఇక్కడే పెట్టి వెళ్ళిపోయాం ఊరికి.
ఇక మన పక్కీరన్న కూడా రెస్ట్ అయితే చేశాడు. ఇంకా పక్కీరన్న అన్న వచ్చేసి కాసిం వాళ్ళకి సంబంధించిన మనిషిని అయితే పిలుచుకుని వచ్చాడు. ఇంకా రాయప్పన్న నేను మన పెద్ద బండికి అయితే రావడం అయితే జరుగుతుంది. 2 బండ్లు ఫస్ట్ టైం కలకత్తా దగ్గర బన్గావ్ బార్డర్కి ఫస్ట్ టైం కలిసి అయితే వెళ్తూ ఉన్నాం. చూసుకుని అయితే ఈ ట్రిప్ జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని బయలుదేరదాం. ఏ ఇబ్బంది లేకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి కూడా. అలాగే మన బండికి టైర్లు తిప్పేసుకుందాం అనుకున్నాం. కాకపోతే నిన్న రంజాన్ ఉంది. అలాగే ఈరోజు కూడా ఇంకా రంజాన్ వాళ్ళు ఇంకా తర్వాత రోజు కూడా ఇంకా కర్రీ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈరోజు కూడా షాపులు అనేది బంద్ చేశారనమాట. ఇంకా వాళ్ళు లేని వల్ల ఈరోజు మనం ఎక్కడన్నా మధ్యలో ఏదైనా పని ఉంటే చేసుకుందామని చెప్పి ఇంకా 2 బండ్లు ఇక్కడి నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోదాం. ఉంటుంది ముందుగా చిన్న బండిని అయితే ముందుకైతే పంపిస్తూ ఉన్నాను అనమాట. ఎలా ఉంటుందో మరి ఈ ట్రిప్ చూద్దాం మళ్ళీ ఒకసారి. రైట్ అంతా ఊర్లో చెప్పొద్దు పను. మన ట్రిప్ ఏం బిల్లు డైరెక్ట్గా ఇచ్చిండు అనమాట. అవునా ఎక్కడ చేంజ్ అవునా. మరి ఈసారి ఏమో మళ్ళీ ఒడిశాలో మళ్ళీ బిల్లు చేంజ్ చేసుకోవాలని అంటున్నాడు. మళ్ళీ ఏమైనా టైం పట్టుకుంటుంది ఏమో చూడాలి. ఆడిపోయిన తర్వాత మనది 2 ఇంకొక బండి కూడా లోడ్ అయ్యింది అది ఈరోజు. మళ్ళీ అది ఎంతసేపు అవుతుంది ఏమో తెలీదు. మనం వెళ్ళక పోతున్నాం ఎందుకంటే మళ్ళీ లేట్ చేసినట్టు మనకి టైం వేస్ట్ అవుతుంది. తెల్దా బండి వస్తానే ఏమో బైక్ మామూలు చూస్తాడు మరి నాకన్నా వాళ్ళు ఉండేదంటే బైక్ వాళ్ళు వస్తాయంటే వాళ్ళు భయపడరు, మనం భయపడాలా. మరి అంతా పట్టుకుంటే పోలీసు వాళ్ళు అన్నీ కూడా ఎత్తాలి మనం ఒకసారి కథ. ఎత్తాము ఆడగానే కానీ అది టైం వచ్చి కొద్దిగా హైట్ పాటు కూడా కట్టుకున్నా కదా. హైట్ పాటు కట్టుకుంటేనే మనం 10 సార్లు పోలేదని అయ్యేది. దాని టైం కావాలి, దానికి కూడా టైం వచ్చినప్పుడు కట్టుకుంటాము. అంతవరకు దొబ్బేదే మరి టైం ఏదైనా టైం ఉంటుంది మరి. టైం అన్ని మనం అంటే అయ్యలేదు మరి. దాని టైం అన్నీ అయిపోతాయి. అదే టైం కూడా బాగా పోతుంటే టైం వచ్చి వేసేదండి మరి అట్లా అట్లుంటుంది అన్నమాట టైం. అదే కనిపించేస్తా కనిపించా మంచి మన పచ్చడి కదా బాగా ఎత్తాం పచ్చడిగా కిరా ఎట్లా ఉంటుంది బండి ఎట్లా ఉంటుంది ఏమన్నా అన్సెట్ చేయాలంటే మనం లాంగ్ మిగతా టైంలో లోకల్ తిరగాల. ఏమన్నా టైర్లు అరిగించకూడదు, డబ్బులు ఎక్కడ మిగులుతావు అలా కరెక్ట్ కొట్టు వ్యాధి మరి మనం మన ఊరుగా ఉండాలి కదా అని చెప్పి మనకి మిగిలిన సౌకర్యం మిగిలినప్ప. మరి నా డబ్బులు మనకి మిగిలాలా, బయ వారికి మిగిలాలా. అట్లయితేనే మనకు కూడా వర్కౌట్ అయ్యేది. ఈ బైపాస్ అయిపోతే అదన్నా ట్రాఫిక్ చాలా క్లియర్ అవుతుంది. చూడు ఆట అయితే చూడప్పా మా మామ నిదానమా. ఇక ఇక్కడ నుండి మనం చెన్నైకి వెళ్ళాలంటే ఇంకా స్ట్రైట్కి వెళ్ళిపోతే పత్తికొండ, గుత్తి, తాడపత్రి అట్లా వెళ్ళిపోతుంది. మనము ఈ దారిలో అయితే వెళ్ళకూడదు. ఇక ఇక్కడ ఈ బంక్ దగ్గర లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే డైరెక్ట్గా అంతా బైపాస్ రోడ్ అనమాట. ఇదంతా బైపాస్ రోడ్ దాటిన తర్వాత మనకి ఇక్కడ రైట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే ఎమ్మిగినూరు, కోడుమూరు, కర్నూలు మీదకి అయితే వెళ్తూ ఉంటుంది దారి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కట్ చేసుకుని వెళ్ళిపోతే మళ్ళీ ఆదోని ఊర్లోకి అయితే వెళ్తుంది అనమాట. ఇక దారిలో వచ్చే వాళ్ళమే, కాకపోతే నో ఎంట్రీ, మనం ఆ దారిలో అయితే రాకూడదు. అందుకే మనం మొత్తం ఆదోని ఊరు దాటిన తర్వాత బైపాస్ రోడ్లో అంతా కట్ చేసుకొని ఇక ఇలా రైట్ సైడ్ కట్ చేసుకుని అయితే వెళ్తూ ఉన్నాం. ఇక మొత్తానికి వచ్చేసి ఆదోని అంతా దాటుకొని మనం ఊరు బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ బోర్డు వచ్చేసి చూడొచ్చు, మంత్రాలయం, రాయచూరు, కర్నూలు, 94 కర్నూలు. ఇంకా మన బండి నెమ్మదిగా వెళ్తూ ఉందన్నమాట. ఇంకా సైడ్ కొట్టుకొని మనం ముందుకైతే వెళ్తూ ఉన్నాం. ఇంకా అంతా ఆదోనంతా దాటేసామన్నమాట. దాటిన తర్వాత ఇంకా మనకి లాస్ట్లో ఊరు దాటేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఆంజనేయ స్వామి అయితే చూడండి ఎలా ఉందో విగ్రహం, సూపర్ కదా. జై శ్రీరామ్. టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు మనకి 10:50 అయితే అవుతా ఉందన్నమాట. ఇంకా ఎక్కడైనా భోజన మోటలు అంటే ఆపుకొని తినేసేయాలి. మన బండి వచ్చేసి 14 టైర్ అటు సైడ్ రైట్ సైడ్ అయితే ఆగింది బండి. మనం రైట్ సైడ్ ఆపితే ఆపుకుందాం. మరి బండి అయితే వెళ్తున్నాం. మరి ఏం మరి ముందుకు వెళ్ళిపోతున్నాడు.
ఏం భోజనం హోటల్ లేదేమో, అంతా బంద్ చేసినట్టుంటారు. అన్నీ మిర్చి బండ్లు చూడండి, అన్నీ అయితే ఉన్నాయి. అన్నీ ఐచర్ బండ్లే మిర్చిలో. ఏమన్నా నడుచుకుంటూ పోతావు మరి? ఎట్లా అంటే ఆడే చూడాల్సి ఉంటుంది. ఏమప్పా మరి అంటే రాత్రంతా నీదే ఉంటుంది, భూ లేకుంటే ఇప్పుడు మామే స్విచ్ ఆఫ్. ఇక వెనకాల హోటల్ అయితే ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం. మరి ఏదైనా ఉంటే తిందాం, లేకపోతే ఇంక అంతే. ఇంకా నైట్ మళ్ళీ ఇంక పొద్దున ఏదైనా టిఫిన్ గిఫిన్ చేసుకోవాలన్నమాట. ఏదైనా దొరికింటే బాగుంటుంది, లేకపోతే బండి నడిపేదానికి అయితే చాలా కష్టమైతే అయిపోతుంది. ఏమన్నా పక్కన బిస్కెట్లు తినిపోవడం అంటే ఇంక బిస్కెట్లు తినాలి. మామేం బిస్కెట్లు కాదప్పా. బిస్కెట్లు రాయపని ఎట్లా నిలబెట్టాపా అంటే మనకి చూద్దాంపా మరి ఒకసారి హోటల్లా. ఉన్నట్లు ఉండాలి హోటల్దా, ఏముండదేమో చూద్దామా. ఏముండదో చూస్తే అర్థమవుతుంది. చూసాడా మాత్రం రాయపని అప్పుడేగా. సరఫరా అంతా మెరకాలా మీటింగ్ పోతారా? మేము బాగా సీట్ ఎక్కువ కూర్చునిస్తేలే. ఇంకేమో ఇక్కడ కూడా భోజనం అయితే అయిపోయిందంట, మొత్తం ఖాళీ అయితే అయిపోయిందన్నమాట. ఫుల్ ఉన్నారు జనాలు. ఇంక మళ్ళీ ముందు ఎక్కడన్నా ఉందేమో చూద్దాం. ఊరు దాటిన తర్వాత ఉందని చెప్పి అయితే అంటున్నారు అనమాట. చూద్దాం మరి ముందుకెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసి ఫుడ్ అయితే తినేసాం. అన్న బాషాబాయ్ అనమాట, ఆత్మకూరు ఊర్లో. మనకి ఎవరికైనా అక్కడ నైట్లో ఫుడ్ ఏదైనా దొరకకపోయినప్పుడు ఆత్మకూరు ఊరు దాటిన తర్వాత డోర్నాల్కి వెళ్ళే దారిలో ఊరు బయట వచ్చేసి బాషాబాయ్ హోటల్లో వచ్చేసి నైట్ 1 గంట వరకు అయితే ఉంటుంది అనమాట. మనకి ఎవరికైనా ఊర్లో దొరకకున్నప్పుడు ఆత్మకూరు వెళ్ళే దారిలో, డోర్నాల్కి వెళ్ళే దారిలో వచ్చేసి ఊరు బయట అయితే ఉంటుంది. ఫుడ్కి అయితే ఇబ్బంది అయితే లేదు. 1 గంట వరకు టైం దొరకకుండా 1 గంట వరకు అన్న వచ్చేసి ఇక్కడే బయటే ఉంటాడు అనమాట. వాళ్ళ హోటల్ ఏదైతే ఉందో హోటల్ బయట మంచం వేసుకొని ఇక్కడే పడుకుని ఉంటాడు. హాఫ్ షట్టర్ అయితే వేసి ఉంటారు. హాఫ్ షట్టర్ వేసినప్పుడు ఇంకా అన్నకి ఒకసారి అడిగితే బాషాబాయ్కి ఉంటే ఉందని చెప్తాడు, లేకపోతే లేదంటాడు. 1 గంట వరకు టైం అయితే ఉంటుంది. ఎవరికైనా దొరకకున్నప్పుడు ఊరు బయట అయితే ఉంటుంది అనమాట. వచ్చి ఇక్కడైతే తినొచ్చు. మనం ఊర్లో ఇబ్బంది పడే అవసరం అయితే లేదు కదా అని చెప్పి కడుపు మార్చుకొని వెళ్ళే అవసరం అయితే లేదు. 1 గంట వరకు అయితే టైం. ఎవరైనా మన వాళ్ళు ఇటు సైడ్ డోర్నల్ సైడ్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మనకి ఊరు బయట అయితే టెన్షన్ అయితే ఉండొచ్చు. చూడండి. ఓకే, హోటల్ వచ్చేసి ఇలా అయితే ఉంది చూడండి. మనకి వెళ్తే లైట్లు కూడా ఇలానే ఉంటాయి అనమాట. నైట్లో మీరు చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. 4 నెలలు అయితే అవుతా ఉందన్నమాట. ఎక్కువ మనం పెద్ద బండికి వెళ్తా ఉన్నాం, చిన్న బండికి అస్సలు ఒకసారి కూడా బండి అయితే నడపలేదు. ఇక 2 బండ్లు కలిసి అయితే వెళ్తా ఉన్నాం కదా, ఒకసారి చిన్న బండి ఎలా ఉందో ఏంటో ఒకసారి నడుపుదామని చెప్పి నేను చిన్న బండికి అయితే డ్రైవింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇక పెద్ద బండికి వచ్చేసి రాయపని నడుపుకుంటూ అయితే వస్తూ ఉన్నాను అనమాట. మొత్తానికి చిన్న బండి కూడా అంతకుముందు నేను ఎలా అయితే పెట్టుకున్నానో సేమ్ బండి కూడా అలానే ఉందనమాట. పక్కన ఆయన కంటిన్యూగా డ్యూటీకి అయితే వెళ్తూ ఉంటాడు. బండి అయితే పర్వాలేదు, బాగానే పెట్టుకున్నాడు. బండి వచ్చేసి బాగానే ఉంది, సూపర్గా. అనుకోకుండా 2 బండ్లు ఇలా కలిసి వెళ్ళడం అయితే నాకైతే చాలా నచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట ఇలా కలిసి వెళ్ళడం. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 11:30 అయితే అవుతుంది అనమాట. మామూలుగా మనము ఈ దారిలో ఎండ ఊరకుంటే టైర్లు ఏమన్నా హీట్ ఎక్కినప్పుడు మనం అక్కడ ఎక్కడైనా ఆపుకొని వంట చేసుకుందామని అయితే అనుకున్నాము. కాకపోతే మానం ముచ్చుకొని అయితే ఉందన్నమాట. ఎక్కువ ఎండ అయితే లేదు. ఇంకా 4 లైన్లో మనకు కూడా జర్నీ స్టార్ట్ అవుతుంది, సాగుతుంది అని చెప్పి కంటిన్యూగా జర్నీ అయితే చేయాలని అయితే అనుకుంటున్నాను అనమాట. చూద్దాం మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు మన ఏరియా కాబట్టి మన ఫుడ్ అయితే దొరుకుతుంది, ఇబ్బంది అయితే లేదు. ఇంకా రేపటి నుండి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నా. ఇక మొత్తానికి అయితే 4 లైన్లో అయితే వెళ్తా ఉన్నాం అనమాట. ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్, మనకి ఇంకే ఇబ్బంది లేకుండా. ఇంకా మనకి రాజమండ్రి వచ్చేసి ఇంకొక 70 కిలోమీటర్లు అయితే ఉంది. మొత్తానికి 2 బండ్లు కలిసి అయితే వెళ్తా ఉన్నాం. మన చిన్న బండి వచ్చేసి వెనకాలైతే వస్తూ ఉంది. ఇంకా మనమైతే ముందైతే వెళ్తా ఉన్నాం అనమాట. క్లైమేట్ అయితే సూపర్గా అయితే ఉందన్నమాట. చూద్దాం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఏంటనేది చూసుకుంటే వెళ్ళిపోదాం. ఇక మన రాయపాని అయితే అడుగుదాము. ఆయన వచ్చేసి అప్పుడెప్పుడో ఆయన పాతకాలం 15 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద వచ్చేసి 25 సంవత్సరాల కింద ఆయన వచ్చేసి ఆంధ్రలో వచ్చాడనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఫోన్ లైన్ అయితే ఏం లేకుండాంట. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే తీసుకుని అయితే కలకత్తాకి అయితే వెళ్తా ఉన్నాం. ఆయనకి మాటల్లోనే విందాం ఆయనకి ఎలా అనిపిస్తుందో ఏంటో మరి ఈ జర్నీ అనేది. రాయపన్నా ఎట్లుందన్నా ఈ జర్నీ? కలకత్తాకి అంతకుముందు ఎప్పుడన్నా పోయింటివా? ఫస్ట్
ఏమంటే అప్పుడు కింద పనిలో వైజాగ్ పోయినాము, అప్పుడు కింద పని చేస్తుంటే అంతే 96లో. అవునవునా. ఇప్పుడు చూస్తుంటే నాకే చాలా సంతోషం ఉంది. అంటే అప్పుడు రోడ్లకి ఇప్పుడు చూడు ఎంత పెద్ద రోడ్లు, అది రెండు బండ్లు ఇది రెండు బండ్లు కదా, మరి అంత సిస్టమ్ ఉంది. అదే అదే కాక కొత్త బండ్లు, అప్పుడు మా అన్ని చిన్న బండ్లు, అప్పుడు చిన్న బండ్లు 6 wheel 6 wheel అంతా అవన్నీ రోడ్ లేకుండా అట్లా పోతుండే, రాజమండ్రిలో ఊర్లో పోతుండే. అదేలే, అది ఏకం రోడ్, ఒకే రోడ్ అన్నమాట కదా. ఇదంతా బైపాస్ చేశాడు ఇప్పుడు మంచిగా. మొత్తానికి రాయపల్లి ఫస్ట్ టైం నేను దాటిన తర్వాత బనగం బార్డర్కి మళ్ళీ ఆయనకి ఎలా ఉంటది ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. మన చిన్నవాడిని కూడా వెనకాలైతే వస్తా ఉందన్నమాట. ఇంకా మనం వచ్చేసి ముందైతే వెళ్తా ఉన్నాం, ఒకరు ముందు ఒకరు వెనక, అంటే ఇద్దరు కలిసి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. చూసుకుంటూ అయితే వెళ్ళిపోదాం. అస్సలు అనుకోలేదనమాట, రెండు బండ్లు ఇలా కలిసి లాంగ్ ట్రిప్ ఇలా వేస్తామని కళ్ళలో కూడా అనుకోలేదు. కాకపోతే నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉంది రెండు బండ్లు జత మీద వెళ్తూ ఉంటే. ఈ టోల్గేట్ దాటిన తర్వాత మనకి గ్రీస్ కొట్టే వాళ్ళు అయితే ఉంటారు, చూద్దాం ఉంటే ఒకవేళ కొట్టించేద్దాం. జగ్గంపేట దాటిన తర్వాత గోకవరం, అంతమంది ఈడే కొట్టించుకోపోయింది గ్రీస్. మంచి బాగా ఇంకా తినాలి టిఫిన్ చేయం బాగా 3 ఇడ్లీ తినటమే. కలకత్తా దాటి 100 కిలోమీటర్లు పోలా అయితే ఉండాలన్నమాట గ్రీస్ కొట్టే వాళ్ళు. చూద్దాం ఒకసారి. కలకత్తా దాటి 3 కిలోమీటర్లు వస్తాం, అక్కడికి వస్తామా రైట్ కరెక్ట్ ఆ దేశం. ఊర్లోనే కొట్టేయాల్సి ఉండేది అనమాట. కాకపోతే ఇంకా చెప్పానుగా, ఇంకా ఊర్లో వాళ్ళు షాపులు రంజాన్ పండుగ ఉండేదానికి షాపులను మూసేశారు. ఇక్కడ కుదిరింది అనమాట మనకి మొత్తానికి. టైర్లు పెట్టేసిన తోట పిన్ని మీద పడింది. పోనీ ఫస్ట్ గీసేది కొట్టించేద్దాం. ఏమన్నా కొట్టేయాలి కదా మీ బండి కూడా, మరి కొట్టేయండి బాగా. మళ్ళీ ఆడాడ కలగనప్ప మళ్ళీ ఆడ కొట్టిస్తాం మీరు కొట్టిస్తామని టైం అంత ముందు కూడా ఈడే కొట్టుకోపోయింటే మళ్ళీ ఈడే కొట్టిస్తున్నాను. రాయబడి మా సింగల్ ఒంటరి పోరాటం అప్పుడు బాగా వెళ్ళాలి చూడనా బయటికి. ఏం మా రాయబానికి ఫుల్ ఆనందం ఉండదు ఉండాలి మరి అట్లా ఆనందం ఉంటేనే కదా. ఏంటంటే కొట్టేవా ఊరే కొట్టాలంటే గ్రీసు అవే ఈడ పని చేయాలి మామ. కాదు లారీ నడిపోతాం మనం ఈడ పని చేస్తా అతనికి బాగా హుషారు మీద ఉన్నాడనమాట మన రాయపన్న. ఇక మన పెద్ద బండి కొట్టే మనిషి వస్తాడో ఏంటో మళ్ళీ పక్కన చిన్న బండికి వేరే మనిషి వస్తాడో ఏంటో తెలియదు. ఆల్రెడీ స్టార్ట్ చేసినా కూడా ఇతను వేరే అతను అయితే కొడుతున్నాడు గ్రీసు. అన్నా గ్రీసు బాగా బయటకు వెళ్ళాలి చూడు గురు. అదే ఒక మాట చెప్పేది ఉంది, చెప్తున్నాను నేను. ఇంకా రెండు బండ్లు గ్రీస్ కొట్టించేసుకుని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడన్నా ఫుడ్ వెళ్తే తినేస్తే మాకు పని అయిపోతుంది అనమాట. ఎండ వచ్చేసి నార్మల్గానే ఉంది, ఇంకా నిదానంగా వెళ్ళిపోదాం. అదే హీట్ ఎక్కాయి, అంత ఎండ అయితే లేదు, మామూలు లైట్గా మాడమూడు ముచ్చుకుంది అనమాట. మరి ఈ బండి కూడా చూసుకుందాం ఎట్లా ఏంటండి. అది అన్నా బాగా వెళ్ళేటప్పుడు చూసుకున్నా కాసిం పోయి. అదే అదే మళ్ళీ వాళ్ళు ఎలుగో లైట్ కొట్టి వేసేసుకుంటారు అనమాట. అదే బాగా చూసుకుంటా మనం పిల్లలు కొట్టేటప్పుడు. రైట్ ఓకే ఏమన్నా పగిరనా యాడికి ఇస్తావు రాబోయే. ఇంకా నువ్వు అది సరే సరిపోతుండే మొత్తం ఎట్లా పోయి అది ఆడన్నా ముందర తినేద్దాం. ప్లేట్ తీసుకుని తినే అదే డబ్బులుగా ముఖ్యం, పని ముఖ్యమంటే వస్తారు.